విశ్వవిద్యాలయాల్లో సాహిత్యపు విలువలు ఎంత ఎక్కువగా పాతుకుంటే మన సమాజం అంత బాగుపడుతుంది. నేను ఎలా అంటానంటే, ఇక్కడ ఏదో ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ, ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగు, లేకపోతే మిగిలినవి కాకుండా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, లా చదివే వాళ్ళకి, మెడిసిన్ చదివే వాళ్ళకి, ఎంబీఏ చదివే వాళ్ళకి తప్పనిసరిగా సాహిత్యం ఒక పాఠ్యాంశంగా ఉండాలి. మీరు అది ఇంగ్లీషులో లిటరేచరే పెట్టుకోండి, తెలుగు పెట్టుకోండి, లేకపోతే తమిళనాడులో అయితే తమిళ్ పెట్టుకోండి, ఏదన్నా పెట్టుకోండి. కానీ వాళ్ళకి సాహిత్యం ఒక పాఠ్యాంశంగా ఉండి కొన్ని మానవ విలువలని గనక బోధించకపోతే మనకి డబ్బు సంపాదన అనే చక్రం తప్ప ఇతర విలువలు లేకుండా పోతాయి. ఇవాళ ఇంత పరిస్థితులు ఎందుకు మారాయి అంటే సాహిత్యం లేదు, భాష లేదు, ఏమీ లేదు. మనకి అంతా కూడా ఒక యాంత్రికమైనటువంటి పరుగులో ఉన్నాం. ఆ పరుగుని ఆపి మనుషుల్ని మనుషులుగా చేసి మానవ సంబంధాలను మెరుగుపరిచి ప్రజలకి కొంచెం సామాజిక దృష్టి అలవర్చాలంటే తప్పకుండా సాహిత్యం అనేది విశ్వవిద్యాలయాల్లో ఏదో ఒకటిగా సబ్జెక్టుగా ఉండటం కాదు, ఏదో నాన్ డీటెయిల్ టెక్స్ట్ గా ఉండటం కాదు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేపర్ విచ్ ఈచ్ స్టూడెంట్ షుడ్ పాస్ అండ్ గెట్ ఇన్ టు ప్రమోషన్. అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సాహిత్యం పేపర్లో ఫెయిల్ అయితే అతను నెక్స్ట్ దానికి వెళ్ళడు. 4 years ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సాహిత్యం పేపర్ ఉండాల్సిందే. ఇది ఆశ, అత్యాశ, దురాశ అనుకుంటారేమో కానీ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మానవ విలువలు వేగంగా పతనమవుతున్నాయి. ఆ పతనమయ్యేటప్పుడు యువతరాన్ని ఆదుకోవాల్సింది విశ్వవిద్యాలయాలు, అందులో ఉండేటటువంటి ఆలోచనలు, కొత్త అధ్యాపకులు, కొత్త ఆలోచనలు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా సాహిత్యం అనేటటువంటిది ఉండాలి. మీరు మెడిసిన్ చదవండి, మెడిసిన్ లో కూడా తన దగ్గరకు వచ్చే ఒక బీద రోగికి ఎలా వైద్యం చెయ్యాలి అనేది వైద్యుడు తెలుసుకోవాలంటే సాహిత్యం చదివితేనే అతని హృదయం కొంచెం కరుగుతుంది, అతని హృదయం బీదల పాటలు ఎలా ఉంటాయో తెలుసుకుంటుంది. కాబట్టి వైద్యం, లా, తన దగ్గరికి వచ్చే క్లయింట్ల నుంచి కేవలం డబ్బు కోసమే కేసు వాదన కాదు, న్యాయం గురించి ఆలోచించాలంటే మీరు రచనలు చదవాలి, సాహిత్యం చదవాలి. ఏ భాషా సాహిత్యమైనా చదవండి. ఎక్కువ మంది సినిమా